ఎలా అవుతుందండి? మీరు ఆ రోజుకి ఆ సినిమా ఇస్ రిస్క్. ఇట్స్ ప్యూర్లీ ఈవినింగ్ కాంబినేషన్ అభిషేక్ గారితో చేసిన ఏది కొన్ని కాంబినేషన్. అభిషేక్ కి దాని కార్తికేయకు సంబంధం లేదు. జస్ట్ జాయిన్ యాజ్ అ పార్ట్నర్. ఓకే, ఆ ప్రాజెక్ట్ మౌంట్ చేసింది యాజ్ అ పిఎంఎఫ్. మీరు ఓకే ఓకే అంటే ఒకసారి ఏమవుతుంది అంటే నేను ఓకే లెట్ మీ కరెక్ట్ ద స్టేట్మెంట్. దర్ ఇస్ అ లిమిటెడ్ ప్రొడ్యూసర్ రోల్. మెజారిటీ ఆఫ్ ద ప్రొడ్యూసర్ రోల్ ఇస్ ఇన్ మౌంటింగ్. ఆ మౌంటింగ్ లో 90% ఎఫర్ట్ ఈజ్ అవర్స్. ఓకే, ఎగ్జిక్యూషన్ ఈజ్ బై చందు, నిఖిల్ అండ్ కార్తిక్ యాజ్ అ డిఓపి. కార్తిక్ యాజ్ డిఓపి. ఓకే, కాల్బైరవ్ యాజ్ అ మ్యూజిక్. అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే దర్ సో మెనీ పీపుల్ దట్ కాంట్రిబ్యూటెడ్. సో మీరు ఆ ఆస్పెక్ట్స్ అన్నిటినీ బాగా కవర్ చేసుకుని ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడ లూజ్ ఎండ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కవర్ చేసుకుని వచ్చి నౌ యూ కెన్ మిమ్మల్ని మీరు ఐఎమ్ ఏ పెర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ టుడే అని చెప్పుకునే స్టేజ్కి వచ్చారా సార్? ఐ మీన్ ద పాత్ టు బికమ్ ఎ పర్ఫెక్ట్, బట్ నోబడీ విల్ బికమ్ పర్ఫెక్ట్ అండి. అట్లీస్ట్ సినిమా గురించి ఎవరు చెప్పలేరు. టెరిబుల్ టు పర్ఫెక్ట్ పాత్ లో ఉన్నాను. సో ఐఎమ్ నో లాంగర్ టెరిబుల్. కానీ దాని వెనకాతలు చాలా టెరిబుల్ టు పర్ఫెక్ట్ ఆన్ ది వేలో మీ తాలూకా స్టేక్స్ చాలా హైగా ఉన్నాయి కదా సార్. కాంబినేషన్స్ మింగేసిన స్టేక్స్ చాలా ఉన్నాయి కదా. కాంబినేషన్స్ ఏం మింగలేదండి, ఫోకస్ మింగింది. ఫోకస్ మింగేసింది. క్యారీడ్ అవే అవడం వల్ల అది మార్కెట్ కానీ ఇందాక చెప్పాను కానీ ఓటీటీ అంటే నాన్ థియేట్రికల్ మేడ్ పీపుల్ టు గో ఈజీ. మాకు ఫస్ట్ దెబ్బ పడింది, తర్వాత వేరే వాళ్ళకి కొంచెం లేటుకు పడచ్చు. ఓకే, అండ్ ఎవ్రీవన్ విల్ గెట్ కరెక్టెడ్ ఆటోమేటిక్. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మిరాయి టాపిక్గా మనం మాట్లాడుకుంటే దాంట్లో ది బెస్ట్ పార్ట్ ఇది అని మీరు చెప్పాలంటే టోటల్ ప్రొడక్షన్ గురించి నేను మాట్లాడుతున్నా, కథ గురించి అని కాదు, లేకపోతే టేకింగ్ అని కాదు, డైరెక్టర్ అని కాదు, హీరో అని కాదు, మ్యూజిక్ అని కాదు, ఇంకోటి కాదు, టోటల్ ప్రాజెక్టులో దిస్ ది బెస్ట్ పార్ట్ అండి అని మీకు అనిపిస్తుంది కదా వెన్ యూ సిట్ అలోన్. ఏం చెప్తారండి సినిమా గురించి, మిరాయి గురించి? మిరాయి ఫస్ట్ థింగ్ we made sure is it has lot of grandeur, but what is the story that connects the movie అన్నది. That's the first thing we checked. It has a very good connecting element and mother sentiment అన్నది. అదేలేండి, ఫైనల్ గా ఎంత జరిగినా అమ్మ సెంటిమెంట్ కానీ అమ్మ సంకల్పం అనుకుంటుంది. ఆఫ్ కోర్స్ ఎనీథింగ్. సో దెన్ a very good fantasy elements were to attract the kids. Fantasy connecting to the mythology or history and fiction. I don't say it's 100% factual history, but there is some history connecting to the fiction. Dintho it is giving a significant opportunity for the visual elements. It goes to period, comes to current, revolves around the supernatural powers. So when we have this, there's a opportunity for again bringing lot of effects, which you can see in the trailer. Yes sir. Bulk of them are done in last 2.5 years back నుంచి. సో మీరు కొన్ని చూసింది వి రిలీజ్ గ్లిమ్సెస్ ఇన్ లాస్ట్ ఇయర్. అవును, డేటాను అంటే ఫస్ట్ పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆఫ్ టైటిల్ ఉన్నప్పుడు అప్పటికే కొన్ని యూ కెన్ సీ సమ్ యాక్షన్. అవును, చిన్న గ్లిమ్స్ లాగా వచ్చిన. బట్ దెన్ వి రిలీజ్ వన్ మోర్ గ్లిమ్స్ ఫర్ మనోజ్ బర్త్డే. దానిలో యూ కెన్ సీ వన్ ఒక మొరక్కో బేస్డ్ బ్యాక్గ్రౌండ్లో క్రియేట్ చేసింది. ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక జపనీస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కంటెంట్ ఫస్ట్ దానిలోనే చూపెట్టినాం. అప్పుడు అన్ఫార్చునేట్గా పీపుల్ ఆర్ నాట్ కమెంటింగ్ ఆన్ ఏఐ. దర్ ఇస్ వన్ షార్ట్ ఆఫ్ ఏఐ. ఇప్పుడైతే మరి ఆడుకున్నారు ఏఐలో చాలా. అది అంటే ఫస్ట్ ఐ వాంట్ క్లారిఫై పీపుల్, ఏఐ ఈజ్ పార్ట్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఆర్టిఫిషియల్ విజువల్ ఎఫెక్ట్. వాట్ యు ఆర్ నాట్ డూయింగ్ రియల్, దట్ ఈస్ ఏఐ ఈజ్ ఆర్టిఫిషియల్. Directly what you are not doing. Anything you replace a blue mat is artificial. It's a visual element, and if you have an effect, it's a visual effect. I can achieve in any way. I may use AI. Does it create that cinematic experience is a key. So people will understand and learn over a period. If it is not giving you the right visual element, and a texture sarigaledu, sync avaledu, oka shot ki ఒక ఫ్రేమ్కి ఇంకో ఫ్రేమ్కి కన్సిస్టెన్సీ లేదంటే దట్స్ ప్రాబ్లం. ఇవాళ ఉన్న ఏఐ టెక్నాలజీలో అలాంటి ఇష్యూస్ రావచ్చు. బట్ అలాంటి ఇష్యూలు లేనంత వరకు ఏఐ ఈజ్ నాట్ బ్యాడ్. పీపుల్ విల్ గెట్ అడాప్టెడ్ అన్నమాట, బట్ టేక్స్ టైం. బట్ దీనిలో 90 to 98% ఈజ్ ట్రెడిషనల్ విఎఫ్ఎక్స్. ఓన్లీ 1 or 2% we might have used AI. And more important, it is అంటే తేజ విల్ రిలీజ్ లాట్ ఆఫ్ దిస్
all his action episodes, how we practiced and behind the scenes. So there's way significant effort. It's not a easy work. కష్టపడి చేసింది. So Pratidi, it was planned, finding the live locations to create that experience. And Sri Lanka kelli finding the railway line which can fit for the movie and then enhanced it with VFX. Similarly, we went to Thailand. We created a Morocco environment here. We created a ice cave sets. There's way too many things in the movie. Oh. Then one of the things that not many people have done today is how do you create an animal interaction or Dinlo we have this 20 feet bird. 20 feet high, tall. Bird, yeah. Okay. That into an ice cave Chelsea scene. That's one of the most complex work that's done in the movie. It's not easy for anybody to achieve that, at least in the next 1 year. Oh. So you many challenges. Not for me. It's overcome. Many challenges for Karthik. Karthik. And then Teja to perform. Maybe and Karthik will release BTS of that thing. So and how we reached, how we achieved అన్నది. తేజ ఈ సినిమాకి సంబంధించినంత వరకు అంటే కథ చూస్తే చాలా హ్యూజ్ గా ఉంది. తేజ ఫర్ హిస్ మెజర్మెంట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫర్ హిస్ టెండర్నెస్, యంగ్ హీరో కదా ఇంకా బాగా. మీ దృష్టిలో ఈ క్యారెక్టర్కి, ఈ స్పాన్, ఈ క్యాన్వాస్కి తేజ బాగా సరిపోయాడు అనిపించిందా సార్ మీకు? ఐ థింక్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిట్ ఫర్ దట్. అవునా? అంటే మీరు చెప్తున్న కథ చూస్తుంటే కళింగ సామ్రాజ్యం, యుద్ధం, 9 పుస్తకాలు, అశోకుడు, చాలా పెద్ద స్పాన్ కనిపిస్తుంది కదా. ఈ యంగ్ హీరోకి ఆ కథ సరిపోయేటట్టుగా మీకు అనిపించిందా? బెస్ట్ ఫిట్ అని చెప్తున్నారు మీరు, బట్ స్పాన్ ఆఫ్ ది స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను నేను. జస్ట్ ట్రైంగ్ టు అనలైజ్ ద కాంటెక్స్ట్. అంటే మీరు అడిగిన అన్డౌటెడ్లీ ఈజ్ అంటే ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ఆఫ్టర్ హనుమాన్ అన్న ఆలోచన కూడా లేని పీరియడ్లో మౌంట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. దట్ యు హావ్ బీన్ టెల్లింగ్. హనుమాన్ రిజల్ట్స్ కేమ్ మచ్ లేటర్. అండ్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హనుమాన్ అనేది ఎవరికి తెలియదు. సో తేజ వాస్ చూజన్ ఫర్ ఈజ్ enthusiasm, and it's between Karthik and Teja. And I'm not the one who went and picked Teja. I onboarded Karthik, Teja together into, okay, I got into Mirai and Teja and Karthik are already part of it. Before I go there, it's clearly Karthik picked Teja and I'm very comfortable with the combination that a span like this, you need a commitment. That commitment is time, that commitment is effort. So our end itla I didn't see a gap. Okay. I felt that was the best. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.